ఈ మొంటి పట్టును విడనాడకుంటే తక్షణమే నీవు వెనుదిరుగకుంటే ముక్కోటి గొంతుల ఆశ్వాస నిలుపు ఆత్మగౌరవ పోరు గర్జనై నిలిచెదా దేవాది దేవుల్ని నిలదీసి అడిగేదా ముక్కోటి దేవతల ఇలకు రప్పించి ఇది న్యాయమా యమరాజా ఇది ధర్మమా రాజరాజా ఇది న్యాయమా యమరాజా ఇది ధర్మమా రాజరాజా ఇది న్యాయమైతే బదులిచ్చి కదులు ఇది ధర్మమైతే అడుగెయ్యి ముందు ఇది న్యాయమైతే బదులిచ్చి కదులు ఇది ధర్మమైతే అడుగెయ్యి ముందు శిక్షలేయు నీకు రక్షించుటేల తెలుసు ఉసురు చేసే నీకు మాతృ హృదయమేమి ఎరుగు మూడు కోట్ల గొంతు మూగబోనీయక ప్రాణభిక్ష పెట్టు యమరాజా మూడు కోట్ల గొంతు మూగబోనీయక ప్రాణభిక్ష పెట్టు యమరాజా చేతులెత్తి నీకు మొక్కుదామనుకుంటే సంకెళ్ళు బిగువాయే రాజరాజా కొంగు చాచి నిన్ను వేడుకోవాలంటే తను వెళ్ళగాయాలి ధర్మరాజా యమరాజా రాజరాజా ధర్మరాజా దయా చూపు రాజా కోటి గొంతులు ఏకమై ఈ ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. ఈ ఉద్యమంలో వందలాది గొంతులు మూగబోతున్నవి. వేల ఆత్మ బలిదానాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. బగబగమండే ఎండల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్ని కాహుతవుతూ కూడా జై తెలంగాణ అంటూ ప్రాణాలు విడుస్తున్నారు. వీరులై రెంగిలో వెలిగే తారలు అందుకోండి జై తెలంగాణతో మారలు. మా తలకాయల్ని ఉద్యమకారులు కొబ్బరికాయల్లో పగల కొడుతుంటే మీ పర్మిషన్ తో నాకు పనండి మేడం. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల ఘోష. చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వడపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత. What nonsense you are talking? Andhra Police. తెలంగాణ ఉద్యమకారులే తిరగబడితే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలే అడ్డుపడ్డ ఈ ఉద్యమాన్ని ఆపలేరు సార్. కమిటీలు 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 ఎన్ని కమిటీలు వేస్తారు? ఈ కమిటీల పేరుతో తెలంగాణ వాదాన్ని ఖూనీ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? లాకప్ డెత్తా? ఎన్కౌంటరా? సత్యం అహింసయని సంకోచపడరాదు, దయయు ధర్మం బనుచు తడుముకో పని లేదు. శాంతి అని చాటినను శాంతింపగారాదు, క్షమయని వేడినను క్షమింపగారాదు.
10 మంది నిరుద్యోగులను వెంటేసుకుని రోడ్డెక్కినంత మాత్రాన ఉద్యమకారుడు అయిపోతావా ఏంటి? ప్రజా ఉద్యమాల ముందు పోలీసులే కాదు ప్రభుత్వాలు కూడా తలంచక తప్పదు. వాక్ స్వాతంత్రాన్ని అణచివేయడమేనా మీ పోలీస్ చర్య అంటే? లాఠీలను అడ్డుపెట్టి మా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఏమాత్రం అనచలేరు మీరు. తెలంగాణకై పోరాడతాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చేసుకో. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన వాటిల్లో నిద్ర చాలా ప్రాధాన్యమైనది. మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా కూడా కడుపు నిండా ఆహారం కంటి నిండా నిద్ర ఉండాలి. అలా లేని సంపద ఎంత ఉన్నా వృధానే అని అంటారు పెద్దలు. కంటి నిండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసలు మనము ఎంతసేపు నిద్రపోవాలి? ఏ వయసు వారు ఎంతసేపు నిద్రించాలి? ఒకవేళ